ఈ మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలోని పురుషుల్లో పెద్ద పేగు క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఈ పెద్ద పేగు క్యాన్సర్ అంటే ఒకే రకమైనది కాదు. ఇది కుడివైపు మొదలవుతుందా, ఎడం వైపు మొదలవుతుందా అనేది చాలా ముఖ్యం. ఎక్కడ ప్రారంభమవుతుందో దానిపై ఆధారపడి లక్షణాలు, గుర్తింపు, కారణాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇవాళ దీని గురించి వివరంగా చెప్తాను. కుడివైపు సీకం అసెండింగ్ కోలన్ ఉంటాయి. ఇక్కడ క్యాన్సర్ నిశ్శబ్దంగా మెల్లగా పెరుగుతుంది. లక్షణాలు స్పష్టంగా కనిపించవు. అలసట, రక్తహీనత, బలహీనత మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది దీన్ని ఆలస్యంగా గుర్తిస్తారు. ఇక ఎడమవైపు డిసెండింగ్ అండ్ సిగ్మాయిడ్ కోలన్ అంటాం. ఇక్కడ క్యాన్సర్ ముందే సంకేతాలను చూపిస్తుంది. మలబద్ధకం, మలంలో రక్తం, మల విసర్జన అలవాట్లో మార్పులు. ఎందుకంటే ఇక్కడ పేగు మార్గం చాలా సన్నగా కుదించబడి ఉంటుంది. సమస్య త్వరగా కనిపిస్తుంది. తక్కువ పీచు పదార్థం, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, ఊబకాయము, ధూమపానము, మద్యము, కూర్చునే జీవనశైలి, దీర్ఘకాలిక వాపు, జన్యు ప్రభావం కారణాలు కావచ్చు. కుడివైపు క్యాన్సర్ ఎక్కువగా జన్యు మార్పుల వల్ల వస్తుంది. ఇక ఎడమవైపు క్యాన్సర్ ఎక్కువగా జీవనశైలి కారణంగా వస్తుంది. చిన్న చిన్న లక్షణాలను అశ్రద్ధ చేయకండి. మొదట్లోనే పరీక్షలు చేయించుకోండి. జీవనశైలి మార్పులతో క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ముందే గనక గుర్తించినట్టయితే చికిత్స సులభం అవుతుంది.